మన ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా రాష్ట్రాలు అయితే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ 2 విమానాశ్రయాలు అయితే ఉంటాయి. ఒకటి డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు అయితే ఉంటాయి. సో ఇలా ప్రతి రాష్ట్రంలోనూ 2 విమానాశ్రయాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 5 దేశాల్లో అసలు విమానాశ్రయం అనేది లేదు అన్నమాట. సో ఆ 5 దేశాలు ఏంటి అనేది చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ 5 దేశాల యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అయినప్పటికీ ఇవి కష్టమైన భౌగోళిక స్థానాన్ని అయితే కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ విమానాశ్రయాలను నిర్మించడానికి ఇదే పెద్ద అడ్డంకిగా మారింది. అయితే ఇప్పటికీ ఆ దేశాల యొక్క అందాలను ప్రత్యేకంగా చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలైతే ఆ దేశాలకు విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. అయితే విమానాశ్రయం లేకపోతే ఆ దేశానికి ఎలా వస్తున్నారు? అసలు విమానాశ్రయమే లేని ఆ దేశాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. అందులో మొదటిది వాటికన్ సిటీ. ప్రపంచంలో అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో అసలు విమానాశ్రయమే లేదు. అంతేకాకుండా అక్కడ విమానాశ్రయం నిర్మించడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ విమానాశ్రయం పట్టేంత ప్లేస్ అయితే లేదు. అయితే వాటికన్ సిటీని ఎవరైనా దర్శించుకోవాలి అంటే చూడాలి అని అనుకున్న వాళ్ళు రోమ్ నగరంలో ఉన్న విమానాశ్రయంలోనైతే దిగుతారు. ఇది వాటికన్ సిటీకి దగ్గరగా ఉన్న విమానాశ్రయము. రెండవది లిచెన్ స్టెయిన్. ఇది కూడా చాలా చిన్న దేశం. దీని యొక్క వైశాల్యం మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా విమానాశ్రయాన్ని నిర్మించడానికి స్థలం లేదు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగి ఇక్కడికి వస్తారు. ఇక మూడో విమానాశ్రయం మనం చూసుకున్నట్లయితే అడోరా. ఇక ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఇది 16వ అతి చిన్న దేశం. అన్ని వైపుల నుంచి పర్వతాలు చుట్టూ ముట్టబడి ఉంటాయి. అంటే పర్వతాల మధ్యలో ఈ అడోర్ అనే దేశం అయితే ఉంటుంది. దీని వల్ల ఇక్కడ విమానాశ్రయం అనేది నిర్మించడం సాధ్యపడలేదు. అయితే ఈ దేశంలో 3 అతి చిన్న హెలీప్యాడ్లు అయితే ఉన్నాయి. ఇవి ప్రజలు ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. ఇక 4వ దేశం మనం చూసుకున్నట్లయితే మొనాకో దేశం అనేది ఫ్రాన్స్, ఇటలీ మధ్య ఉన్న ప్రపంచంలో 2వ అతి చిన్న దేశం. ఇక్కడ విమానాశ్రయం అయితే లేదు. ఒకవేళ ఎవరైనా సరే మొనాకో దేశాన్ని దర్శించాలంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్న విమానాశ్రయంలో దిగి ఇక్కడికి వస్తారు. ఇక 5వది అలాగే చివరిది శాన్ మారినో. ఇది చిన్న దేశం, అలాగే అందమైన దేశం కూడాను. కానీ ఇప్పటి వరకు ఈ దేశంలో ఒక్క విమానాశ్రయం కూడా నిర్మించలేదు. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇటలీ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆ సమీపంలో విమానాశ్రయమే లేదు. ఇది ఫ్రెండ్ నాకు తెలిసిన 5 దేశాలు. ఒకవేళ ఇవి కాకుండా మీకు ఇంకా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోనైతే పిన్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.